బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటన కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ఈ ఘటన వెనుక లారెన్స్ బిన్నోయా గ్యాంగ్ ఏమైనా ఉందే అనే అనుమానం నెలకొంది. జైపూర్ కృష్ణ జింకను వేటాడిన కేసులో 1998లో సల్మాన్ ఖాన్ తో పాటు సైఫ్ పైన కూడా కేసు నమోదైంది. కృష్ణ జింకను వేటాడిన ఆయన కోపంతో ఆ గ్యాంగ్ ఏమైనా సైఫ్ పై దాడి చేసిందా అనే అనుమానం నెలకొంది. లారెన్స్ కోణంలోనూ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణ చేపడుతోంది. ఇంతకు ముందు లారెన్స్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడికి దిగడంతో ఈ ఊహాగానాలకు తావుతీస్తోంది. 1998 అక్టోబర్లో హంసద్ సద్-5 షూటింగ్ టైంలో సల్మాన్ ఖాన్ తో పాటు బాలీవుడ్ నటుడు టబు, సోనాల బిందే, సైఫ్ అలీ ఖాన్ కృష్ణ జింకలను వేటాడారని కేసు నమోదైంది. ఈ కేసులో జోధ్పూర్ కోర్టులో హీరో సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష విధించింది. మిగతా వారిని నిర్దోషులుగా ప్రకటించింది. 2 రోజుల పాటు జైల్లోనే ఉన్న సల్మాన్ ఆ తర్వాత బెయిల్ పై రిలీజ్ అయ్యారు. సైఫ్ దాడి ఘటనతో అతడు నివాసం ఉంటున్న బాద్రా ప్రాంతం సురక్షితమేనా అని ఇప్పుడు సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో 3 అటాక్లు జరిగాయి. సల్మాన్ ఖాన్ తో పాటు అతని మిత్రుడు మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికీని ఇటీవలే కాల్చి చంపింది. వీటికి తోడు ఇప్పుడు సైఫ్ పై దాడి ఈ ఘటన షాక్ కి గురి చేసింది. భద్రా ప్రాంతం సెలబ్రిటీలు ఉండే నివాసాలకు ప్రసిద్ధి చెందింది. సైఫ్ సల్మాన్ ఖాన్లతో పాటు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, సంజయ్ దత్, రేఖా, జీనత్ అమన్, అనన్య పాండే, ఫార్షన్ అఖ్తర్, సైరా బానో తదితరులు అక్కడే నివసిస్తున్నారు. ఇప్పుడు సైఫ్ కి జరిగిన ఘటనలు చూస్తుంటే బాంద్రా ప్రాంతం సురక్షితమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సైఫ్ పై జరిగిన ఘటనలు చూస్తుంటే బాద్రా ప్రాంతం సురక్షితమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.